సంగతి అలా ఉంటుంది. ఈ రోజున పెద్ద ఆయన ఉండి ఉంటే ఆస్తినంతా ఎలా విభజించి ఉండేవారు, అలాగే మీరు కూడా మీ తమ్ముడికి. లాయర్ గారు, ఒక మనిషి విల్లు రాసిపోయిన తర్వాత దానిలో అక్షరం మార్చినా చల్లదని మీకు తెలియదు. నేను లా పాయింట్ మాట్లాడడం లేదు కదా బాబు, మీతో రక్తం పంచు పుట్టిన మీ తమ్ముడికి ప్రేమతో న్యాయం జరిపించమంటున్నాను. ఆస్తులు ఇవ్వనంత మాత్రాన ఆప్యాయతలు పోతాయా? వాడు మాతో పాటే ఉంటాడు, తింటాడు. దానికి ఎవరు కదంటారు? మా నాన్నగారు చివరి రోజుల్లో రాత్రింబగళ్ళు అన్నాహారాలు మానేసి సేవ చేసింది మేమే కదండి. అవును మరి, నువ్వే కాదు పెద్దన్నయ్య మాత్రం ఈ 2 ఏళ్ళలో ఏం తిన్నాడు పాపం, ఇది తప్ప. కృష్ణుడు మాత్రం ఈ 2 ఏళ్ళు మిలిటరీలో ఎక్కడో హాయిగా జల్సా చేసి నాన్నగారికి సుస్థి చేసిందని తెలిసిన తర్వాతగా ఇక్కడికి వచ్చాడు. లాయర్ గారు, మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆస్తిలో నాకు తమిడి వాటా కూడా అక్కర్లేదు. నేను ఒంటరిగా చదువుకున్నాను, బతకగలను. దయచేసి నా గురించి వదిలేయండి. ప్లీజ్ గివ్ దమ్ ది ఫుల్ ఫైనాన్షియల్ పిక్చర్. స్థిర చరాస్తులు, లాభాలు, నష్టాలు, అప్పులు, వడ్డీలు అన్ని. లాయర్ గారు, మీ వాక్యంలో నష్టాలు, అప్పులు, వడ్డీలు అనే మాటలు చెరిపేయండి. ఈ లక్ష్మీ వరప్రసాద్ సారథ్యంలో అయ్యా, మీ గుర్రాలు తప్ప అన్ని తాకట్లో ఉన్నాయి. మనం సాలుకు 8,50,000 అప్పులకు వడ్డీగా ఇస్తున్నాం. ఇకపోతే మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు నెల జీతాల కింద ఎంతో 50,000 సార్. 50,000 అప్పుగా తెస్తున్నాం, 3 రూపాయల వడ్డీ మీద. ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్, పెనాల్టీలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఎవ్వళ్ళు ఆగేటట్లేరండి. మన్ను రేపో మాపో కోర్టులో దావా వేసి మన సర్వస్వాన్ని వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, దిస్ ఈజ్ ది రియల్ అండ్ ది క్లియర్ పిక్చర్ ఆఫ్ అవర్ ఎస్టేట్. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మేనేజర్, ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు? ఇందులో మీకు తెలియంది ఏముంది సార్? మీ సంతకం లేకుండా చెక్కులు మార్చామా, మీరు సంతకం చేయకుండా అప్పులు తెచ్చామా? నేను నమ్మి మా బతుకులు చేతిలో పెట్టే ఆకలి చేస్తావా? నువ్వు మట్టికి నీ మొగుడు ముండల కోసం, బొమ్మల కోసం ఖర్చు పెట్టలా? ఈ హరిగాడు మట్టికి హరిగాడు అక్షరాలు అసలు ఖర్చు పెట్టలా? మరి నన్ను అంటారే? అమ్మా పెదబాబు, ఇది తిట్టుకోవడానికి సమయం కాదు, కర్తవ్యం ఆలోచించండి. నాకే ఇన్నాళ్ళు నా సాయశక్తులా కష్టపడి ఈ బరువంతం వచ్చాను. అసలు ఈ కంపెనీని అన్నాళ్ళని బట్టి అప్పుల్లో మునుగుతున్నాయో. మునిగే సమయాన్ని తీసుకెళ్ళి నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు తింటున్నారు. చిచి చిచి చిచి, నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. వెంటనే రిజైన్ చేశారు. ప్లీజ్ సైలెన్స్. ఆవేశపడకుండా ఆలోచించండి. ఇప్పటి నుంచైనా కష్టపడి పనిచేస్తే. ముందు ఆస్తులు తగినమే అప్పులు తెచ్చేయండి, మిగతాదే పంచుకుంటాం. ఈ బరువు నేను మొయ్యలేను. చూడండి, నేను చెప్పేది కాస్త వింటారా? చెప్పు తమ్ముడు. ఈ ఆస్తి మీద నాకు ఆశ లేదని ఎప్పుడో చెప్పాను. ఇంకెక్కడ ఆస్తిరా తమ్ముడు, ఉన్నదంతా గంగపాలు అయిపోయింది. సరే, కష్టపడితే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదు. మీరంతా సహకరిస్తే ఆ కష్టం ఏదో నేను పడతాను. 4-5 ఏళ్లలో అప్పులన్నీ తీర్చి వ్యాపారాన్ని ఒక దారిలో పెడతాను. ఎందుకంటే నాన్నగారు చనిపోతూ ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. అలాగే బాబు, తప్పకుండా. ఏం తమ్ముడు? అన్నయ్య గారు, ఈ క్షణం నుంచి నేను అధికారంలోకి వచ్చినట్లేగా? ఓకే, థ్యాంక్ యూ. రామదాస్ బాబు, జనరల్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, వీళ్ళ ముగ్గురిని మన ఆఫీసుకు తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి తాళం వేయి. వాట్ ఇస్ ఇట్ సార్? వాట్ ఇస్ ఇట్ సార్? వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ నువ్వే చూడు. 2 మనుషులను కాపలా పెట్టు. టెలిఫోన్ కనెక్షన్ స్పీక్ అయ్యి వీళ్ళు ఎవరితోనో మాట్లాడటానికి వెళ్ళేది, పెళ్ళాం బిడ్డలతోనైనా సరే. నో 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 నో, ఐ వోంట్ యాక్సెప్ట్. నేను ఒప్పుకోను. ఒప్పుకోను. సరే, పోలీసులు వచ్చి కస్టడీలోకి తీసుకుంటారు. అది నీకు మర్యాద కాదు, మాకు మర్యాద కాదు. మీ సంగతి ఏంటి? బాబా, మీ దయ పిల్లలు కలవండి. నేను అసలే మిలిటరీ వాడిని. బెర్రి వేషాలు వేశారంటే కాల్చి పారేస్తాను, జాగ్రత్త. అన్నయ్య, రామదాస్, అన్నయ్య, ఆఫీస్ వ్యవహారాలు సరే అట్లా ఉన్నాయి, ఇంటి వ్యవహారాలు అంటారు. మన వాళ్ళు ఎంతవరకు తగలయ్యారో అంతవరకు తగలేశారు. నేను ఇద్దరు మాత్రం తగలేదు. చిన్న టీటింగ్ చేశాను. జస్ట్ మాట వస్తారన్నా కూడా. అన్నయ్య, అక్కే, ఇన్నాళ్ళు నన్ను చిన్న సైజు వేరేదాం అనుకున్నారు. డైలాగులు రావు, యాక్టింగ్ రాదు అనుకున్నారు. అక్కడే పప్పులో కాలేశారు మీరు. టింగ్ 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 టింగ్. నేను ఇద్దరం కలిసి అక్షర లక్షల కవిత్వంలో 9 లక్షలు దాచేసి. నాతో ఎప్పుడు చెప్పలేదా తమ్ముడు? నీ దాచే నీతో చెప్పను అన్నయ్య. ఆ 9 లక్షలు నీకు ఇచ్చేస్తాను. దాంతో మనం అప్పులు తెచ్చలేకపోవచ్చు, వడ్డీలు కట్టలేకపోవచ్చు. ఆ 9 లక్షలతో మళ్ళీ మన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావచ్చు. తీసుకోండి.
టింగ్ 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 అన్ని ముక్కుని సంతకాలు పెట్టారు, కానీ మేనేజర్ గారు సంగతి తేలలేదు. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి. టింగ్ 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 టింగ్. ఆ? హలో న్యూసెన్స్. ఏమిటా నవ్వు? ఒక్కసారి మోహన్ చూసుకోండి. చికెట్. అమ్మడు ఏంటమ్మా ఇది? వాడు అడగట్లేదు బాబాయ్, వాళ్ళ నాన్నని పిలుస్తున్నాడు. నాన్నారా నాన్నారా, నేను వచ్చేసాను రా నాన్న అని పిలుస్తున్నాడు. మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్ వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుని కాగితం మీద సంతకం పెట్టారు. మర్యాద నిలుపుకోవాలంటే నువ్వు కూడా ఆపండి. నో, ఐ వోంట్ సైన్. దిస్ ఇస్ బ్లాక్ మెయిల్. ఏది బ్లాక్ మెయిల్? 3 ఏళ్ల క్రితం మీ ఆస్తులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీ కొలువులో నాకు ఆస్తులు కూడానా? అప్పుడు దరిద్రుడే, ఇప్పుడు దరిద్రుడే. అయినా మా ఆస్తులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఎవరు ఈ తాళం చెప్పు? నీవే. అర్థమైందా? అయ్యా, నాకేం తెలియదు. నా భార్య బిడ్డను చూడాలి, నన్ను బందీగా ఉంచారు. ఇది మర్యాద కాదు. నోర్మై, నీకేం తెలీదు? నాకన్నీ తెలుసు. హార్బర్ లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ లో మీరు చేసిన మ్యాజిక్లు, ఇన్వాయిసింగ్ లో మీరు చూపిన చాకచక్యం, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. మా అన్నగారి చేతి సంతకం పెట్టించుకున్న కాగితాలు, ప్రామిసరీ నోట్లు అన్ని నీ దగ్గరే, మీ ఇంట్లోనే ఉన్నాయి. సార్, వెంటనే ఆ కాగితాల మీద సంతకం పెట్టావా? సరే సరే, లేకపోతే కటకటాలు అనుకుంటాం. సార్, అప్ టు యూ. అమ్మడా, నువ్వేటంతే అనుకో, నేను ఉన్న మాట అంతను. ఆడేటో ఆడు కదేటో తెలియకుండా దారేపోయే దానే చేత తాళి కట్టించుకుంటుంది. వాడు బిడ్డను కన్నాక ఇష్టామిత్రుడికి ఎరచ్చు పుట్టినట్టు నిన్ను ఒగ్గేసి ఇంకో గుట్టను చూసుకుని ఉంటాడు. నా నెరగనాటి ఈ నాటకాలు. లేదు బాబాయ్, ఆయన పసిపాప లాంటి వారు. అసలు చాలా మంచి మనిషి సింహాచలం గారు. పైగా దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు యుద్ధంలో షాక్ తగిలి పుట్టు పూర్వోత్తరాలు మర్చిపోయినట్టు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ షాక్తో మళ్ళీ అన్ని గుర్తుకొచ్చి తిరిగి వెళ్ళిపోయారేమో. సపోజ్ వెళ్ళిపోయారని అనుకో, నేను ఒగ్గేసి వెళ్ళిపోవడం న్యాయం మారుతాను. లేదు బాబాయ్, మొన్నటి కథ గుర్తుకొచ్చినట్టే నిన్నటి కథ మర్చిపోయిండొచ్చుగా. అంతేగాని వారిని గురించి మరోలా అనుకోలేకపోతున్నాను. అలాగంతవా? అవునులే, సచిన్ రిక్షా వాడు దొరికాడు, రిక్షా దొరికింది, మరి ఈయనేమైనట్టు? పోనీ ఎక్కడ వెళ్ళిపోయి రావచ్చునని చెప్పి పేపర్లో ప్రకటన ఇద్దామా అంటే పొట్టు పోయినా లేదు.